ఇది నాన్ రెసిడెంట్స్ సెల్లర్స్ వాళ్ళు ఇండియాలో ఏదైనా ప్రాపర్టీ అమ్మితే టీడీఎస్ కట్ చేయాలి అని చెప్పి అనేవాళ్ళు. దాంట్లో కూడా ఏదో అమెండ్మెంట్ నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చారు, ట్యాన్ బేస్డ్ నుంచి ప్యాన్ బేస్డ్కి వెళ్తుందని. సో ముందు ఎలా ఉండేదండి ట్యాన్ బేస్డ్ అంటే ఏంటి, దానివల్ల వచ్చిన కష్టాలు అంటే ఏమి ఇబ్బందులు పడేవాళ్ళు, దాని నుంచి ఇప్పుడు ప్యాన్ బేస్డ్కి మారితే ఎలాంటి సౌలభ్యం ఉండబోతుందో కొద్దిగా చెప్పగలుగుతారండి? ఇది వన్ ఆఫ్ ది వెరీ వెల్కమ్. ఇదొక ముందు ఇప్పటి వరకు ఒక పెద్ద హెడేక్గా ఉండేది ఇది. ఇప్పుడు మనకేంటంటే ట్యాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంప్లాయీస్కి కానీ వేరియస్ అదర్ టీడీఎస్ ఏదైనా బిజినెస్ ఫార్మ్స్ అనుకుందాం, ఇండివిజువల్స్ కాకుండా బిజినెస్ ఎంటిటీస్ మాత్రం ట్యాన్ అనేది కలిగి ఉండేది. మన పేర్ల మీద ట్యాక్స్ కట్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఫార్మ్ 16 ఇయర్స్ అని మాట్లాడుకుంటాం కదండి, వాళ్ళకి ట్యాన్ బేస్డ్గా వాళ్ళు కట్ చేసి మన ప్యాన్ మీద డిపాజిట్ చేసి ఫైలింగ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. గతంలో మనకి ఒక 10-15 ఏళ్ళ క్రితం మనం కొత్తగా ఎప్పుడైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సేల్ మీద ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో టీడీఎస్ అనేది, అప్పుడు ఒక మంచి పద్ధతి చేశారు. ఎందుకంటే ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది అన్ని బిజినెస్ కాదు, మోస్ట్లీ ఇండివిజువల్ పర్సనల్ లెవెల్లో జరుగుతాయి. కాబట్టి మన ప్యాన్ లాగిన్లో మన ఇన్కమ్ ట్యాక్స్లో ప్యాన్ ఏదైతే లాగిన్ అవుతామో అందులోనే సింగిల్ చలాన్ కమ్ స్టేట్మెంట్ అనేది ఒక ఫామ్ ఫైల్ చేసేవాళ్ళం. ఆ ఫామ్ ఫైలింగ్తో మొత్తం సింపుల్గా అయిపోయేది ప్రొసీజర్గా. బట్ అది రెసిడెంట్స్కి అయితే, నాన్ రెసిడెంట్స్కి అయితే క్యాచ్ ఉండేది. అమ్మేవారు ఇప్పుడు స్థలాలు కానీ పొలాలు బిల్డింగ్స్ ఏదైనా సరే అమ్మేవారు కనుక నాన్ రెసిడెంట్ అయ్యి ఉండి కనుక ఉంటే, ఈ ఇండివిజువల్ ఇక్కడ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ట్యాన్ అప్లై చేసి ట్యాన్ మీద ఇచ్చి మళ్ళీ ఒక సపరేటు చలాన్ సపరేటు, మళ్ళీ ఫైలింగ్ సపరేటు, మళ్ళీ ఫామ్ అనేది ఇంకోటి సపరేట్గా ఉండేది. ఇది ఒక లెందీ టైం కన్జ్యూమింగ్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఒక పెద్ద హెడేక్ ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్ని అంతా సింప్లిఫై చేస్తూ ఎలాగైతే ఇప్పుడు రెసిడెంట్స్ మధ్య డీలింగ్స్ ఎలా అయితే అవుతున్నాయో అలాగే నాన్ రెసిడెంట్ సెల్లర్ రెసిడెంట్ బయ్యర్ మధ్య అయ్యే డీలింగ్ని కూడా అలా చేయాలని చెప్పి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కాబట్టి దట్ ఈస్ వెరీ వెల్కమ్ అండి. అంటే ఇప్పుడు మన నాన్ రెసిడెంట్స్ ఏదైనా ప్రాపర్టీస్ అమ్మినప్పుడు వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేసే దాంట్లో కూడా మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, బాబు ప్రతిసారి మీరు ట్యాన్ నెంబర్ అప్లై చేయక్కర్లేదు, 16B జనరేట్ చేస్తాం అని చెప్పి చాలా ఇప్పుడు ఇవాళ బడ్జెట్ స్పీచ్లో మనం దాన్ని క్లియర్గా మనకి నిర్మలా సీతారామన్ గారు చాలా వెల్కమ్ మూవ్ అనేది ఇవ్వడం జరిగిందండి. దిస్ ఈజ్ రియల్లీ వెల్కమ్ మూవ్ అండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel